నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న మన సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. చదువు, ఉద్యోగం, వ్యాపారాలు నిర్వహిస్తూ ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తోంది. పురుషులైనా స్త్రీలైనా కుటుంబంతో కాకుండా నగరాలలో ఒంటరిగా నివసించడం సర్వసాధారణమైపోయింది. మన సమాజం మొదటి నుంచి పురుషులకు ఇచ్చిన స్థానం స్త్రీలకు ఇవ్వలేదన్నది వాస్తవం. అందువల్ల మహిళలు ఒంటరిగా నగరాలలో పట్టణాలలో ఉండాలంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆధునికంగా ముందుకు వెళ్తున్న మన దేశంలో అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్నారు మహిళలు. చదువుతో పాటు ఉద్యోగాన్ని సంపాదించడంలోనూ ముందున్నారు. నేడు కొత్తగా వస్తున్న అనేక కోర్సులు నేర్చుకోవటం, పోటీ పరీక్షలకు సిద్ధం కావటం, ఉద్యోగం కోసం పట్టణాలకు వలస వస్తున్న మహిళల శాతం క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరాలలో ఒంటరిగా ఉంటున్న మహిళల సమస్యల గురించి మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్తే, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈనాటి మన సౌందర్య లహరి అమీర్పేట్ లో ఉన్న ప్రియాస్ బ్యూటీ పార్లర్ కి వచ్చేసింది. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ ప్రియా గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రియ గారు. నమస్తే మేఘన, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఈ రోజు మా సకలకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు నెయిల్ ఆర్ట్ పరిచయం చేస్తాను. నెయిల్ ఆర్ట్. సో నెయిల్ ఆర్ట్ అంటే ఏంటంటే రెగ్యులర్ గా వేసుకునే నెయిల్ ఆర్ట్ లేకపోతే పార్టీ కైండ్ ఆఫ్ నెయిల్ ఆర్ట్? పార్టీ టైప్, మనకి అన్ని ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంది. మామూలు నెయిల్ పాలిష్ వేసుకోవడం కామన్ కదా, అవును. అది ఇంట్లో వేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. ఓకే, సో నెయిల్ ఆర్ట్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, అందరూ కూడా నెయిల్ ఆర్ట్స్ వేసుకుంటున్నారు. సో ఎలాంటి కాస్ట్యూమ్స్ మీద అయితే మీరు చూపించే నెయిల్ ఆర్ట్ బాగుంది? ఏ కాస్ట్యూమ్స్ కైనా సూట్ అవుతుంది అనమాట. వెస్టర్న్ వేర్ గానీ పార్టీ వేర్ గానీ ఏదైనా సూట్ అవుతుంది. ఓకేనండి, స్టార్ట్ చేద్దామా? ఓకే మేఘన, తను మా బ్యూటీషియన్. హాయ్ అండి. తను నెయిల్ ఆర్ట్ వేసి చూపిస్తుంది. ఓకే, సో నెయిల్స్ చాలా అందంగా కనిపించాలని నాకు చాలా ఇష్టం అండి. ఓకే, సో నెయిల్ ఆర్ట్ నా మీద వేస్తారా? కంపల్సరీ. మీ నెయిల్స్ చూపించండి. మీ నెయిల్స్ చాలా బాగున్నాయి, మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారనుకుంటా. ఓకే, మీకు నెయిల్ ఆర్ట్ వేసి చూపిస్తాను. ఫైన్, సరే అండి. సో ఫస్ట్ నెయిల్ ఆర్ట్ లో ఫస్ట్ ఫింగర్ కి ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయిల్ పాలిష్ వేసాక తర్వాత దాని మీద మనం డిజైన్ వేద్దాం. ఓకే అండి. ఓకే మేఘన, ఇప్పుడు మనం ఫస్ట్ బేస్ నెయిల్ పాలిష్ వేసేసుకుందాము అన్ని ఫింగర్స్ కి. ఓకే, ఫస్ట్ ఫింగర్ కి ఏం వేస్తున్నారు మరి? ఫస్ట్ డిజైన్ లిప్ టైప్ వేద్దాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వేసుకుందాం. సరే అయితే స్టార్ట్ చేయండి. ఓకే, మేఘన ఫస్ట్ ఫింగర్ అయిపోయింది. మనం నెయిల్ పాలిష్ పింక్ వేసాము, చాలా బాగుందండి. ఆ బేబీ పింక్ కలర్ మీద మీరు చెప్పినట్లు లీప్ డిజైన్ వచ్చి, సో అది చాలా అందంగా కూడా కనిపిస్తుంది. సో చిన్నగా వేశారు వైట్ తో, చాలా బాగుంది. నెక్స్ట్ ఫింగర్, సో దానికి ఎలాంటి డిజైన్? బ్లూ కలర్ వేద్దాము కింద బేస్, పైన డిజైన్ వేద్దాం. సరే అయింది. ఓకే, సెకండ్ కూడా అయిపోయింది. మనం కింద బేస్ బ్లూ కలర్ వేసాము. ఆ బ్లూ కలర్ చాలా బాగుంది, షైన్ అవుతుంది. అండ్ దాని మీద వైట్ తో వేసారు కదా, సో ఈ డిజైనింగ్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా బాగుందండి. నెక్స్ట్ ఫింగర్. ఓకే, మేఘన ఇప్పుడు థర్డ్ ఫింగర్ కూడా అయిపోయింది. ఓకే, చాలా బాగుందండి. మీరు చెప్పినట్లు మెరూన్ కలర్ వేశారు, సో దాని మీద ఫ్లవర్స్ వేసారు అనమాట. దాని మీద చిన్న తీగల్లాగా అందం కనిపిస్తుంది. అండ్ అది సన్నగా వేయడం వల్ల డిజైన్ కూడా పెద్దగా అందంగా ఉంది. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఫింగర్ కి ఏం డిజైన్? డార్క్ బ్లూ వేద్దాం కింద బేస్, దాని మీద డిజైన్. ఓకే, ఫోర్త్ ఫింగర్ కూడా అయిపోయింది. మనం డార్క్ బ్లూ మీద వైట్ తో డిజైన్ వేసుకున్నాము. ఓకేనండి, చాలా బాగుంది. ఆ డాట్స్ కి ఆ లతల్లాగా వేసారు, చాలా బాగుంది ఈ ఫింగర్ కూడా. సో మరి లాస్ట్ ఫింగర్ కి డిజైన్ ఏంటి? నెక్స్ట్ లాస్ట్ దానికి కొంచెం డార్క్ పింక్ వేద్దాం. ఫస్ట్ లైట్ పింక్ వేసాం కదా, ఇప్పుడు డార్క్ పింక్ వేసుకుందాం. దాని మీద డిజైన్. సరే,
ఓకే మేఘన, ఇది కూడా కంప్లీట్ అయింది. చాలా బాగుందండి. చిన్న చిన్న ఫ్లవర్స్ వేశారు, చాలా బాగుంది. సో 5 ఫింగర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అవునండి. సో జనరల్ గా ఏంటంటే చాలా మంది ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే లెవెల్ గా ఉండవు, షేప్డ్ గా ఉండవు, ఇరిగిపోతూ ఉంటాయి. సో స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఓకే, తప్పకుండా ఇంట్లో మనం నెయిల్స్ విరగకుండా ఉండడానికి చెప్తాను నేను. ఓకే, గోరువెచ్చని నీళ్ళు ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని నెయిల్స్ ఒక 15-20 మినిట్స్ దాంట్లో పెడితే మనకి నెయిల్స్ విరగకుండా స్ట్రాంగ్ గా ఉంటాయండి. ఓకే, ఇంకొకటి కూడా చెప్తాను. అది ఇంట్లో వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని నెయిల్స్ కి కొంచెం ఇట్లా రఫ్ చేసుకుంటా ఉంటే కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట, తొందరగా విరిగిపోకుండా నెయిల్స్ మంచిగా ఉంటాయి. ఓకే, మంచి కండిషన్ చాలా మంచి చిట్కా చెప్పారండి. హౌస్ వైఫ్ కి మెయిన్లీ ఇది యూస్. అవునండి. సో ఒకటి ఏంటంటే నెయిల్స్ అన్ని కూడా గోరువెచ్చని వాటర్ లో కొంచెం లైమ్ అది పిండి వేసుకొని ఎంతసేపు ఉంచాలి? 10 మినిట్స్, 10-15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ వెల్లుల్లి రెమ్మలతో కూడా రఫ్ చేసుకోవాలి. ఎంతసేపు అది కూడా ఒక 10 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ చేసుకోవాలి. ఓకేనండి. సో ఇలా చేస్తే కనుక నెయిల్స్ విరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో నెయిల్ కంప్లీట్ అయింది కదండి, ఇంకేమైనా వేయాలి? ఫైనల్ కోట్ ఒకటి ఉంటుంది, అది వేసేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. సరే, వేసేయండి. నెయిల్ కంప్లీట్ అయిపోయిందండి. అవునండి, చాలా బాగుంది. సో ఇది వేసుకుని పార్టీస్ కానీ వాటికి కానీ వెళ్తే ఇలాంటి డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది. ఓకే, సో ఇది ఎన్ని రోజులు ఉంటుందండి నెయిల్ ఆర్ట్? ఇది 1 వీక్ వరకు మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా. ఓకే, ఇంట్లో పని అవి చేస్తే తొందరగా పోతుంది. అవునవును, లేకపోతే చాలా రోజులు. ఓకేనండి, ఈ రోజు చాలా మంచి నెయిల్ ఆర్ట్ నామ చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారు కదా సకలు, నెయిల్ ఆర్ట్ బాగుంది కదా. ఇది నాటి మన సౌందర్య లహరి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. కొత్తగా నగరానికి వచ్చిన మహిళలు ఎక్కువగా ఉమెన్స్ హాస్టళ్లలో ఉంటున్నారు, లేదా పరిచయం ఉన్న 4-5 అమ్మాయిలు కలిసి ఓ గదిని లేదా ఇంటిని లేదా అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడే వాళ్ళైతే రోజు తరగతులకు వెళ్లి వస్తూ ఉంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు నగరంలోని అనేక సంస్థలకు ఇంటర్వ్యూల కోసం వెళ్లొస్తూ ఉంటారు. అందరూ కలిసి ఒకే గదిలో ఉన్నా వారి వారి దైనందిన జీవితాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది అన్నట్లు ఉంటుంది. ఒక్కోసారి 2-3 ఒకే అంశానికి చెందిన వాళ్లు ఉండొచ్చు. అయినా అప్పటి వరకు పరిచయం లేని వాళ్లతో కలిసి ఉండటం కొంత కష్టంగానే ఉంటుంది. దీనికోసం కొన్ని మర్యాదలు, సూచనలు పాటిస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా శాంతికుమారి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శాంతికుమారి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్ నగర్. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కాకరకాయ శనగపిండి ఇగురు. కాకరకాయ శనగపిండి ఇగురు. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? సరే చెప్పండి. కాకరకాయ, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ఎండుమిరపకాయలు, ఆయిల్, శనగపిండి. ఓకే అండి. శాంతికుమారి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందు ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకుందామా? సో ప్యాన్ పెట్టాము, ఆయిల్ వేసుకున్నారా? ఓకే. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, సో నెక్స్ట్ ఏం వేయాలండి? పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పొడవుగా చీల్చిన ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు చెప్పండి? టీవీ చూస్తాం ఎక్కువగా, పిల్లలతో సరిపోతుంది. సఖీ చూస్తారా మరి? చేస్తారా ఏమైనా వంటలు? వేరే చేస్తుంటాం. ఇంకా మీ హాబీస్ చెప్పండి. వాచింగ్ టీవీ, టైలరింగ్ చేస్తూ ఉంటాను.
టైలింగ్ చేస్తారా? అయితే మీకు పెద్దగా టైం ఏమి ఉండదు, అక్కడే వెరైటీ టైలింగ్స్ ఎలా చేయాలి చేస్తూ టీవీ చూస్తూ చేస్తా ఉంటా. సఖీలో కూడా బోల్డ్ నేర్పిస్తున్నా, చాలా చూసాను. సో ఉల్లిపాయ వేయడం కొంచెం టైం పడుతుంది కదా, కరివేపాకు వేసుకుందాం. వేసిస్తారా? ఓకే. సో ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో ఇగురు కాబట్టి మనం ఇక్కడ చింతపండు ఏం వాడట్లేదు, టమాటా వాడుతున్నాం ఉడకడం కోసం. కొంచెం పండు టమాటా ఎక్కువ అనుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటండి? కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. కొంచెం పచ్చివాసన పోయాక కాకరకాయ వేసుకో. సో ఫ్రై అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేయాలి? కాకరకాయ వేసుకున్నా. కాకరకాయ సన్నగా కట్ చేశారు కదా? సన్నగా కట్ చేసా. బాయిల్ చేశారు అది? లేదు, ఓకే. ఉప్పు నీళ్ళల్లో కొంచెం వేసి, కానీ చాలా సన్నగా కట్ చేశారు. సో ఫ్రైకి ఇలాగే కట్ చేస్తాం. సో సన్నగా కట్ చేసుకుని కాకరకాయ వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్నా. ఓకే. కాకరకాయ కాస్త ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. ఓకే. సాల్ట్ వేసుకుందాం. మగ్గాలి, కొంచెం మగ్గాలి. మూత పెట్టినా. సో శాంతికుమారి గారు మనకు మగ్గాలి అన్నారు కాసేపు, కాబట్టి మూత పెట్టాను. ఎంతసేపు మగ్గాలి? ఒక 2 minutes అయితే. 2 minutes. మరి వెయిట్ చేద్దామా? ఓకే. శాంతికుమారి గారు 2 minutes అయిపోయింది కదా, చూద్దామా? ఎగిపోయింది. డ్రైగా అయిపోయింది కదా, ఆయిల్లో మగ్గిపోయింది కాకరకాయ. నెక్స్ట్ ఏం వేస్తారు ఇప్పుడు? టమాటా వేసుకుందాం. సరిపడా కారం. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. సో శాంతికుమారి గారు టమాటా కూడా మగ్గిపోయింది మనకి, కారం వేసేసాం. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు శనగపిండి వాటర్ లో కలుపుకుందాం. 1 స్పూన్ వాటర్. సో కొంచెం శనగపిండిని వాటర్ కలుపుకోవాలి. సరిపడా. ఇది ఎందుకండి? గ్రేవీ కోసమా? అంటే కొంచెం తిక్కుగా ఉంటది, ముద్దలాగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటది. సో శనగపిండి కొంచెం తీసుకొని దాన్ని వాటర్ లో బాగా కలుపుకొని అది వేసుకోవాలి. శనగపిండి వాటర్ లో కలిపేసుకుందాం. ఇప్పుడు కర్రీలో వేసుకుందాం. ఓకే. కలుపుతూ వేసుకోవాలా? కలుపుతూ వేసుకో, అంటే ఉండలు కట్టకుండా ఉండడం. సో బాగా కలిసిపోయింది కదా శనగపిండి కూడా. కలిసిపోయి ఇంకేం వేసుకోవాలండి? కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయండి? కొత్తిమీర కూడా వేసుకున్నాము. గరం మసాలా వేసుకొని దించేసుకోండి. ఓకే. దించే ముందు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. వేస్తారండి గరం మసాలా? గరం మసాలా కొంచెం శనగపిండి పచ్చివాసన గరం మసాలా వేసుకుందాం. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసింది. ఇమ్మంటారా? బాగుంది. వావ్, ఆల్రెడీ బాగా డెకరేట్ చేసి పెట్టాను. ఇదిగోండి, బౌల్లోకి తీసుకుందాం. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. కాకరకాయ శనగపిండి ఇగురు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడండి తప్పకుండా.
చూసారు కదా శకులు, శాంతికుమార్ గారు తయారు చేసిన కాకరకాయ శనగపిండి ఇగురు. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. కాకరకాయ శనగపిండి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, ఉల్లిపాయ, టమాటోలు, కరివేపాకు, నూనె, శనగపిండి, పచ్చిమిర్చి, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, కొత్తిమీర. కాకరకాయ శనగపిండి ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలిపి ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు, కారం కూడా వేసుకుని టమాటోలు బాగా మగ్గాక శనగపిండిలో కొద్దిగా నీటిని కలుపుకొని అది కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దగ్గర పడ్డ ఈ ఇగురులో కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ శనగపిండి ఇగురు రెడీ. కాకరకాయ శనగపిండి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ గా ఉందండి. చేదు అసలు తెలియట్లేదు. కొంచెం ఉంది, కాకపోతే టమాటో వేశారు కదా, పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. చూసారు కదా శకులు, శాంతికుమార్ గారు తయారు చేసిన కాకరకాయ శనగపిండి ఇగురు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇదండి ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. కొంతమంది అమ్మాయిలకు గదంతా తిరుగుతూ చదివే అలవాటు ఉంటుంది. దానివల్ల పక్క వాళ్లకు చాలా ఇబ్బంది. మరికొంతమంది ఫోన్ వస్తే చాలు పెద్దగా వాళ్ళేదో పక్కనే ఉన్నట్లు మాట్లాడిస్తూ ఉంటారు. వాళ్ళ మాటల లాంటి అరుపులు గదిలో వేరే పనులు చేసుకుంటున్న వాళ్ళకు చాలా కష్టంగా అనిపిస్తాయి. సెల్ ఫోన్లు పెరిగిపోయాక వాటిల్లో పాటలు వినటం యువతకు ఓ అలవాటుగా మారిపోయింది. పెద్ద సౌండ్ పెట్టి పాటలు వినటం కూడా మంచిది కాదు. ఇక ఈ తరం అమ్మాయిల్లో మరికొందరు ల్యాప్టాప్ దగ్గర పెట్టుకుని అర్ధరాత్రి దాటినా నిద్రపోకుండా సినిమాలు చూస్తూ చాటింగ్లు చేస్తూ ఉంటారు. దీనివల్ల వారి ఆరోగ్యం చెడిపోవటమే కాకుండా గదిలోని ఇతరులకు నిద్ర లేకుండా చేస్తారు. అందుకే ఇలాంటి అలవాట్లను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. తప్పనిసరైతే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడాలి. సరే, ఇదే విషయమై మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన శ్రీశక్తి కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఆరాధన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మెంబర్ శాంతి గారితో ఉన్నాం. మరి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గురించి ఆవిడ ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్కారం శాంతి గారు. నమస్కారం ప్రశాంతి. శాంతి గారు, మీ గురించి మా సభలో తెలియజేస్తారా? మీరు పుట్టింది, పెరిగింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. యాక్చువల్లీ నేను వరంగల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందండి. తర్వాత హైదరాబాద్కి సెటిల్ అయ్యాను. ఏం చదువుకున్నారు? నేను BSc గ్రాడ్యుయేట్ చేశాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో చదివాను. మా హస్బెండ్ ఇక్కడ ఎయిర్ ఇండియాలో చేసేవాళ్ళు, రిటైర్ అయ్యారు. ఇప్పుడు SATS లో చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు సెటిల్ అయ్యారు. డాక్టర్ లండన్లో ఉంది, బాబు యూఎస్లో ఉన్నారు. ఇద్దరు ఫారెన్ లో. సో మీరు గ్రాడ్యుయేట్ అన్నారు కదా? గ్రాడ్యుయేట్. తర్వాత ఏం జాబ్ స్టార్ట్ చేస్తారండి? ఎలా ఏం జరిగింది గ్రాడ్యుయేషన్ తర్వాత? ఇండియన్ గ్రాడ్యుయేషన్ లో నా గ్రాడ్యుయేషన్ అవ్వగానే నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవ్వగానే కలకత్తా వెళ్ళిపోయాను. అక్కడ 7 years ఉన్నాను అనమాట. అక్కడ హాబీ లాగా నేను పెయింటింగ్ అనేసి ఇటువంటి క్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని నేర్చుకున్నాను. తర్వాత హైదరాబాద్ మేము 2000 లో వచ్చాము. అప్పుడు ఇంటీరియర్స్ కోర్స్ చేసేసి సో కాల్కటాలో నేర్చుకున్న ఆర్ట్స్ ఏంటి? మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బాటిక్, ప్లస్ ఇటువంటి క్లాత్ తోటి బ్యాగ్స్, ప్రింటింగ్ ఇటువంటి అన్ని అక్కడే నేర్చుకున్నాను. అది టైం పాస్ అనమాట. అక్కడ చుట్టుపక్కల హౌస్ వైఫ్స్ వాళ్ళందరూ చేస్తా ఉండేవాళ్ళు. అది చూసి నేను కూడా వాళ్ళతో ఇన్స్పైర్ చేసేదాన్ని. సో ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారండి? యాక్చువల్లీ 5 years ఉన్నాను. 7 years ఉన్నాను. 7 years లో ఆ కాలనీలో వాళ్ళు చేసేదాన్ని, వాళ్ళతో పాటు నేను కూడా చేస్తా ఉన్నాను. సో 7 years ఇంకా మీరు అలాగే చేస్తూ ఉన్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. మరి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? అలాగే ఓన్లీ హాబీ లాగానే నేను చేసేదాన్ని, బిజినెస్ లాగా చేయలేదు. లాస్ట్ 2-3 years నుంచి సీరియస్ గా తీసుకున్నాను. ఎందుకు?
జస్ట్ ఒక స్మార్ట్ స్కిల్ యూనిట్ స్టార్ట్ చేసి కొంతమందికి లేడీస్కి ఉపాధి కల్పిద్దామనే దీంట్లో ఇంట్రెస్ట్లో. ఇంకోటి ఏంటంటే హౌస్ వైఫ్స్కి మెయిన్ రెగ్యులర్గా బిజినెస్ ఇప్పుడు యూనిట్స్ కంపెనీలకు వెళ్ళి పనిచేసే వాళ్ళు కాకుండా నేను చేసే ఐటమ్స్ హౌస్ వైఫ్ నేర్పించాం అనుకోండి, వాళ్ళ ఇళ్లలో పెట్టి మాకు తెచ్చి ఇచ్చేటట్టుగా వాళ్ళు ఫ్రీ టైంలో మాకు వర్క్ చేసేది. అట్లా నేను చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చేసి బిజినెస్ లాగా మేము స్టార్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు క్యాలికట్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఆ కోర్స్ ఏమైనా కోర్స్ నేర్చుకోవడం జరిగిందా, లేకపోతే మీ హాబీగా ఇంట్లోనే ఏమైనా చేయడం జరిగిందా? ఇలా ఆల్మోస్ట్ హాబీ లాగానే ఎక్కువ చేశాను. కోర్సు కొన్నిటికి అటెండ్ అయ్యాను. ఎంఎస్ఎంఏ వాళ్ళ దగ్గర ఒక కోర్స్ అటెండ్ అయ్యాను. తర్వాత కోవిడ్ ఎంటర్ప్రీనియర్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. ఇట్లా ఒక 2-3 కోర్సెస్ అటెండ్ అయ్యాను. నా ఇంట్రెస్ట్ తోటి. సో మ్యారేజ్ తర్వాత ఇవన్నీ కష్టం కదా, ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది మనకి, ఇటు సైడ్ మీ ఇంట్రెస్ట్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఎలా మేనేజ్ చేయగలిగారు మీరు? మరి 10 to 5 మధ్యలో ప్రాబ్లం మా హస్బెండ్ ఒకటే చెప్పేవాళ్ళు, మా డిస్టర్బ్ కావాలి ఫ్యామిలీ, 10 to 5 మధ్యలో నీ హాబీస్ ఏమన్నా నువ్వు చేసేసుకున్నాను. ఇప్పుడు వరకు ఇది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసేది అది 10 to 5 మధ్యలో నా టైం అన్నమాట. సపోర్ట్ బాగుంది హస్బెండ్. సో హాబీగా అప్పటి వరకు మీ హాబీస్ మీరు చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ ఆరాధన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దీనికి పునాది ఏంటి? యాక్చువల్గా మేము కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేద్దామనే ఐడియాలో ఉన్నాము. అందరూ స్కిల్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారండి, కానీ ఎంతమందికి అంత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా అనిపించలేదు. మేమేమనుకున్నాం అంటే మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి ఒక జీవనోపాధి చూపిద్దాం అన్న దీంట్లో ట్రస్ట్ ఫామ్ చేసుకున్నాను. కొంతమంది ఫ్రెండ్స్ కలిసేసి ఆరాధన ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని, దాంట్లో ఒక 4-5 మెంబర్స్ ఉన్నాము. మేము ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపించేసి ఒక ఉపాధి కల్పిద్దాం అని దీంట్లో ఉన్నాము. లాస్ట్ మేము స్టార్ట్ చేసిన 1 year ట్రైనింగ్, లాస్ట్ 2 years నుంచి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 100 మెంబర్స్ వరకు ట్రైనింగ్ అయ్యారు. ఒక 20-25 మెంబర్స్ సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మేడం, ఈ ఆరాధన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఎంతమందితో మీరు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ ట్రస్ట్ మెంబర్స్? ఒక 7 మెంబర్స్ ఉన్నామండి. యాక్చువల్గా ఇప్పుడు మా దగ్గర ట్రైన్డ్ అయిన వాళ్ళు 100 మెంబర్స్, జాబ్ వర్క్ చేసిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఎవ్రీ బ్యాచ్ 20-25 మెంబర్స్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఆ బ్యాచ్ అయినాక మళ్ళీ ఇంకో బ్యాచ్ చేస్తాం. సో శాంతి గారు, మరి ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ జరుగుతున్నాయి, స్టిచ్చింగ్ అంటూ, పెయింటింగ్ అను, జూట్ బ్యాగ్స్ అంటూ. సో ఇలా తయారు చేసి మన దగ్గర పెట్టుకోవడం కాకుండా వాటిని బయట సేల్ చేస్తేనే మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇలా మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? మరి ఇలా ఎలా సేల్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరికైతే మేము మార్కెటింగ్ మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ వీళ్ళ ద్వారానే మాకు అవుతుందండి. మాకు పబ్లిసిటీ లాగా అనుకోండి. ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా మా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. అట్లా ఆర్డర్స్ అట్లా రావడం జరుగుతూ ఉంది. కొన్ని ఎగ్జిబిషన్స్ లో మా ప్రోడక్ట్ ని డిస్ప్లే చేసాం, అట్లా కూడా మాకు ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఇప్పుడు కిటీ పార్ట్స్ అనుకోండి, వాళ్ళ మీటింగ్స్ లో ఉంటాయి. ప్లస్ కొన్ని కంపెనీస్ లో కొంతమంది ఐటీ కంపెనీస్ వాళ్ళు మాకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎలక్చర్ అనే అతను చాలా మాకు ఇప్పటి వరకు బెస్ట్ సపోర్ట్ చేశారు. ఐటీ వాళ్ళు ఏమైనా కస్టమ్ డిజైన్ బ్యాగ్స్ మేము చేసిస్తాం. వాళ్ళు ఏదైనా బ్యాగ్ తెచ్చివ్వండి, దాన్ని మేము వాళ్ళకి కావాల్సినట్టుగా మేము తయారు చేసి ఇస్తాం అనమాట. అట్లా ఇంతవరకు అయితే అంత బాగానే ఉంది మార్కెట్. సో కొంచెం దాన్ని డెవలప్ చేయాలని కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ ఉంటే మేము కొంచెం చేయొచ్చు అనే ప్లాన్ లో ఉన్నాము. అండ్ ఇక ఫైనల్ గా ఈ ఆరాధన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ మీరు చేద్దాం అనుకుంటున్నారని? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఒకటి ఫుల్ ఫ్లెజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అది షార్ట్ టైం కోర్సెస్ లో ప్లాన్ చేస్తున్నాము. అది రీజనబుల్ ప్రైస్ లో పెట్టేసి ఇప్పుడు సమ్మర్ లో నెక్స్ట్ ఏప్రిల్ లో స్టార్ట్ చేస్తున్నాము. దాని ద్వారా ఇప్పుడు ఏదైనా కొన్ని కోర్సులు ఉన్నాయనుకోండి, ఇమీడియట్ గా వాళ్ళకి జాబ్ వచ్చేటట్టుగా ఉండాలి. ఏ కోర్స్ చేసినా కూడా దాంట్లో వాళ్ళకి జాబ్ ఉండేటట్టుగా. ఇది డిగ్రీ అయిపోయి 10th అయిపోయి ఒక సర్టిఫికేట్ కోర్స్ చేస్తారు. కొన్ని సర్టిఫికేట్ కోర్సులు కంపల్సరీ ఉంటాయి. రిసెప్షనిస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సు మేము ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకి జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అట్లా అనేసి ప్లాన్ చేస్తున్నాం. సో ఇన్స్టెంట్ గా అంటే తక్కువ టైంలో వాళ్ళు శాంతి గారు, ఆరాధన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది లేడీస్ కోసం స్టార్ట్ చేశారు. మీరు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు ఈ ట్రస్ట్ ద్వారా. మరి మీకు ఈ ట్రస్ట్ ఎలాంటి పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి? ఇప్పుడు మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాకు చెప్పినప్పుడు
పీపుల్ హ్యాపీ అనమాట. పర్వాలేదు, మా ద్వారా కొంతమంది ఈ డ్రెస్ ద్వారా ఎంతో మంది నిలబడి ఏదో ఒక వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. అది చాలు. సో మొత్తం మీరు పెట్టిన ఈ ట్రస్ట్ వల్ల మంచి జరుగుతుందని సాటిస్ఫాక్షన్. సో ఆరాధన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఒక మంచి ట్రస్ట్ ని స్టార్ట్ చేశారు. ఎంతో మందికి లైఫ్ ని ఇస్తున్నారు మీరు. ఇలాగే మంచి మంచి పనులు ఈ ట్రస్ట్ ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు శాంతి. కొంతమందికి పరీక్షల సమయం వస్తుంది, లేదా 2-3 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అలాంటప్పుడు రాత్రులు మేలుకొని చదవాలి. రూమ్ లో ఇతరులు నిద్రపోతూ ఉంటారు. వారి నిద్రకు భంగం కలగకుండా చదువుకోవాలి. పెద్ద లైట్ వేస్తే నిద్ర పట్టిన వాళ్ళను దృష్టిలో పెట్టుకుని టేబుల్ లైట్ వేసుకుని చదువుకోవటం మంచిది. పెద్దగా అరిచినట్లు చదవకుండా మనసులోనే చదువుకోవాలి. అలాగని గదిలో అందరూ నిద్రపోతున్నారు కదా, నేనే ఎందుకు మేలుకొని చదవాలి అనుకుంటే మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోయినట్లు అవుతుంది. రూమ్ లోని వాళ్ళందరూ కంబైన్డ్ స్టడీస్ చేసే అవకాశం ఉంటే మరీ మంచిది. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చాక మీ జీవితాన్ని మీరు మీ చేతుల్లోకి తీసుకున్నట్లే. మీ కష్టమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే మీకు మీరే కర్త, మీకు మీరే కర్మ, మీకు మీరే క్రియ. మరికొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖలు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి ఈ రోజు మనకి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మరి ఈ రోజు మా సఖలకి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని ఏం పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మనం చాలా లైట్ వెయిట్ ఉండే ప్యూర్ సిల్క్ కోట అండి. ప్యూర్ సిల్క్ కోట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మంచి రిచ్ గా కూడా ఉంటుంది. ప్యూర్ ఐటమ్ కాబట్టి అందులో కొన్ని డిఫరెంట్ వర్క్స్ అవి చూస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఇంకా వచ్చే లేటెస్ట్ వెరైటీ కొన్ని వెరైటీస్ కూడా మనం చూస్తాము. ఈ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ కోట మేము తీసుకున్నాము. సిల్క్ కోట అంటే మనకు తెలుసు అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ అంతా. ఇది వచ్చి బ్లూ కలర్ అండి. ఇందులో చూడండి మనం వచ్చేసి 2 కలర్స్ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్ లో మంచి వర్డ్ ఉండేటట్టు మనం తీసుకున్నామండి. వర్క్ చేసాం అనమాట. ఇదంతా కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది. ఫుల్ సారీ అంతా కూడా ఇదే విధంగా మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది. మొత్తం సారీ మొత్తం ఇవే బర్డ్స్ వస్తాయి. ఇవే బర్డ్స్ వస్తుంది మనకి ఫుల్ సారీ అంతా. షోల్డర్ మీద వచ్చే డిజైన్ మాత్రం ఈ విధంగా వస్తుందండి. 2 కలర్స్ తో మనకి జరీ వచ్చేటట్టు ఉంటుంది. బర్డ్ లో ఏదైతే 2 కలర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ యూస్ చేస్తారు, ఇక్కడ కూడా అలానే. అవునండి. దీన్ని బార్డర్ మాత్రం కింద వచ్చేటప్పుడు కల్లా మనం ఇట్లా 2 కలర్స్ వచ్చేటట్టు ఇస్తామండి. పైన చిన్న చిన్నగా వచ్చినాయి, కింద వచ్చేటికల్లా మనకి 2 కలర్స్ ఒక 6 ఇంచెస్ ఉండేటట్టు బార్డర్ ఉంటుంది. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దీని పళ్ళు మాత్రం మనం ఇలా సింపుల్ గా మనము 2 లైన్స్ తో మనం ఇచ్చేసామండి. ఇది పళ్ళు డిజైన్ అన్నమాట. ఓకే, సో అంటే సారీ రన్నింగ్ పళ్ళు అంటాం కదా, అలాగే వచ్చేసిందండి. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనము ప్లెయిన్ ఇస్తామండి. ఇలా వస్తుంది, ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్ విత్ బోర్డర్స్ ఉంటాయి పైన. అంటే సారీకి ఏవైతే 2 బోర్డర్స్ వచ్చాయో ఆ 2 బోర్డర్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. కొద్దిగా డిజైనర్ ప్యాటర్న్ స్టైల్ లో కొద్దిగా బ్లౌజ్ కుట్టించుకుంటే సింపుల్ గా చాలా బాగుంటుంది. సో ఈ మధ్య చాలా రకాల బ్లౌజెస్ చూస్తున్నాం, ప్యాటర్న్ బ్లౌజెస్ అని. సో కొంతమంది ఇలా ప్లెయిన్స్ మనం వర్క్ కూడా చేయించుకుంటాం కదా. సో ఇది ఎలా అయినా బాగుంటుందండి? ఎలా అయినా బాగుంటుందండి. ఓకే, సో ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి? ఇందులో వచ్చేసి మనకి 4-5 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే ఓకే, మరి దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 3450 రూపీస్ లో మనకు వస్తుంది. ఓకే, 3450. ఓకే, వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఇది కూడా మనకి ఏంటంటే సిల్క్ కోట మనం తీసుకున్నాం. ఇది ప్యూర్ సిల్క్ కోట, మంచి కలర్ కాంబినేషన్ ఉందండి. అవునండి, రెడ్డిష్ ఆరెంజ్ షేడ్ లో వచ్చేటట్టు మనం తీసుకున్నాము. దీని మీద వర్క్ మొత్తం వచ్చేసి మనకి పార్సీ వర్క్ తో మనం వర్క్ చేసామండి. పార్సీ వర్క్ అంటారు ఎంబ్రాయిడింగ్ అంటాను. ఇందులో చూడండి మంచి మనం లీఫ్ డిజైన్ ఇచ్చామండి. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఇచ్చామన్నమాట. 2 కలర్ కాంబినేషన్ మీద కూడా మనకి వచ్చిందనమాట. ఇది అలాగే దీన్ని వచ్చి మొత్తం సారీ అంతా టోటల్ గా మనకి ఇదే విధంగా ఉంటుంది. చిన్న ఫ్లవర్స్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ మీదకి వచ్చే మాత్రం ఈ చిన్న 1 ఇంచ్ తో మనకి జరీతో వస్తుందండి. జరీతో వస్తుంది మనకి ఇది. అలాగే ఈ బార్డర్ తీసుకుంటే చూడండి, ఈ బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనం ఇస్తున్నాం అనమాట. ఇటువంటి సారీస్ ఏంటంటే చాలా రిచ్ గా కూడా ఉంటుందండి. రిచ్ గాను చాలా డీసెంట్ గాను కూడా ఉంటుంది అనమాట.
ఫంక్షన్స్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది మనకి. దీని పళ్ళు ఎలా వస్తుందండి? దీని పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ స్టైల్లో వస్తుందండి. ఓకే, రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఒక చిన్న జరీ లైన్ మాత్రమే మనము ఇస్తున్నాము ఇందులో. ఈ జరీ పళ్ళు మాత్రమే ఒక చిన్న. సో ఆ పళ్ళు సెపరేషన్ తెలియటానికి జస్ట్ ఆ చిన్న ఒక చిన్న లైన్ మాత్రమే మనం ఇచ్చాము అనమాట. దీంట్లో వచ్చేసి మనకి చూడండి, మనం బ్లౌజ్ వచ్చేసి మనం ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చాం, జరీ బార్డర్ తో మనకు వస్తుంది. ఈ జరీ బార్డర్ ఉపయోగిస్తే మన ప్యాటర్న్ బ్లౌజ్ తో కూడా బాగుంటుంది. ఇంతకుముందు లేదంటే మనం ఇందులో కలర్స్ చూడండి, చాలా కలర్స్ మనం బార్డర్ లో ఇచ్చినాం కదా. ఇటువంటి కలర్స్ ఇప్పుడు ఓన్లీ బ్లౌజెస్ అనేది డిజైన్ చేసుకుని కూడా వేస్తున్నారు. అట్లా వేస్తే కూడా ఇంకా చాలా రిచ్ గా కూడా ఉంటుందండి. కొద్దిగా డిజైన్ చేయించుకోవాలి మనం, చేస్తే కంప్లీట్ కలర్స్ వచ్చేటట్టు బ్లౌజ్ ఫుల్ వర్క్ తో తీసుకొని ఇలాంటి సారీస్ కి మనం వేస్తే కూడా చాలా మంచిగా. సో ఇందులో చాలా కలర్స్ అంటే మల్టీ కలర్డ్ సారీ అని చెప్పచ్చు. అలా మల్టీ కలర్డ్ వర్క్ ఏమైనా చేయించుకుంటే కూడా చాలా డీసెంట్ గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో చాలా బాగుందండి సారీ. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ వచ్చేసి మనకి 3000 చేంజ్ లో వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ 3200 రూపీస్ లో మనకు 3000 నుంచి 3200 లోకి వచ్చేస్తుంది. ఓకే, చాలా బాగుందండి సారీ. మరి నెక్స్ట్ సారీ చూపిస్తారా? నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓ వావ్, ఇది వచ్చేసి మనం స్పెషల్ గా డిజైన్ చేయించినటువంటి సారీ అండి. మీరు డిజైన్ చేయించారండి? అవునండి. వావ్. సో అంటే ఎగ్జాక్ట్ సారీ వచ్చేసి ఇలా వస్తుందా మనకి? అవునండి, సారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి బయలు సారీ అంటామండి. బయలు సారీ తీసుకున్నాము. ఇదంతా కంప్లీట్ మనకి టసర్ మెటీరియల్ మీద వస్తుందండి. టసర్ మీద ఒక జరీ దీంతో వస్తుంది. ఇది కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా రిచ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సారీస్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఇదంతా మనకి ఏంటంటే కలంకారీ ప్యాచ్ అండి, కలంకారీ వర్క్ తో వచ్చిన ప్యాచ్. ఈ కలర్స్ అన్ని కూడా మనకు తెలుసు. కలంకారీ అంటేనే కొద్దిగా హెర్బల్ కలర్స్ అనమాట. కంప్లీట్ హెర్బల్ కలర్స్ తో తీసుకుని ఆల్రెడీ మనం వేరే క్లాత్ మీద డిజైన్ చేసుకొని ఆ కంప్లీట్ ఆ క్లాత్ మనం కట్ చేసుకొని దీని మీద మన ప్యాచ్ అనేది దీని చేస్తాం. ఇందులో చూస్తే చూడండి, మనకి షర్ట్ మీద వచ్చే డిజైన్ ఇది మాత్రం బార్డర్ ఒక చిన్న జరీ బార్డర్ తో ఇచ్చామండి. 5 inches జరీ బార్డర్ తో వస్తుంది. అలాగే కింద కూడా మనకి ఈ విధంగా వస్తుంది, జరీ బార్డర్ ఇస్తూ. ఈ పైన మొత్తం మనం టోటల్ గా మనం ప్యాచ్ చేసామండి. ఇదంతా కూడా ఫుల్ సారీ మొత్తం అంతా కూడా ఈ డిజైన్ కవర్ అవుతుంది. ఫుల్ డిజైన్ అంతా కూడా ఇది కవర్ అవుతుందండి దీంట్లో. ఫుల్ సారీ మొత్తం ఉంది. అవునండి, ఫుల్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట, వర్క్ చేసినటువంటి డిజైన్. ఓకే, వావ్. సో ఈ డిజైన్ కూడా ఎలా ఉందంటే చిన్న నుంచి అలా గ్రాడ్యువల్ గా బిగ్గర్ సైజ్ కి వచ్చింది. అవునండి, అంటే దీంట్లో స్పెషల్ మనం ఏంటంటే ఇప్పుడు చూడాల్సిన ఏంటంటే దీని పళ్ళు డిజైన్ అనమాట. ఈ ఒక నెమలి కలర్ పించం ఇచ్చేసామండి. ఆ పించం అనేది కంటిన్యూషన్ గా మనకి వస్తుంది అనమాట, షోల్డర్ మొత్తం. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అవునండి, పీకాక్ డిజైన్స్ మన డ్రెస్సెస్ మీద ఏంటి, సారీస్ మీద డిజైన్స్ అంటాం. సో నిజంగా చాలా బాగుంది. స్పెషల్ గా ఈ డిజైన్ వల్ల శారీ లుక్ మారిపోయింది. చాలా బాగా వచ్చింది మంచిగా. ఈ ప్యాచ్ వర్క్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే, సో మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ టస్సర్ మీద ఇచ్చి విత్ జరీ బార్డర్ తో ఇచ్చినామండి. ఓకే, ఎందుకంటే శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి సో బ్లౌజ్ కొంచెం ప్లెయిన్ వస్తే బాగుంటుంది. అవునండి, లేదంటే మరి హెవీగా గాడిగా లేదండి. ఇలాంటి సారీస్ కంతా కూడా చాలా డీసెంట్ గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో ఇచ్చిన వర్క్ అనేది మనకి ఎలివేట్ కావాలంటే బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా ఉంటేనే బాగుంటుందండి. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ వచ్చేసి మనకి 9000 చేంజ్ లో మనకు వస్తుంది. 9000. ఓకే, సో ప్యూర్ టస్సర్ ఇంకా కలంకారీ ప్రింట్ అంటే ఆబ్వియస్లీ కాస్ట్ పడుతుంది. అవునండి, నిజంగా చాలా. ఇది కలంకారీ ప్రింట్ కాదండి, కలంకారీ వర్క్. ఇది కంప్లీట్ ప్యాచ్ వర్క్ అన్నమాట. ఓకే, సో ప్రింట్ అంటే మళ్ళీ డైరెక్ట్ సారీ మీద ప్రింట్ అవుతుంది. ఇది అలా కాకుండా మనకి ప్యాచ్. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మీరు చూపించిన సారీస్ దేనికదే చాలా డిఫరెంట్ గా, మెయిన్ చెప్పాలంటే కలర్ కాంబినేషన్స్ మీ దగ్గర చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇంత మంచి సారీస్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. వెల్కమ్. ఇంటికి దూరంగా ఉంటున్నారు, ఎలా ఉన్నా మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరూ లేరు అని జీవితాన్ని క్రమశిక్షణ లేకుండా గడపకూడదు. మీకు సంబంధించిన వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలి. గదిలో ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. డబ్బులు, నగలు లాంటి విలువైన వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. తినుబండారాలు, పళ్ళు తింటే తొక్కలు, కవర్లు గదిలోనే వదిలేస్తే అపరిశుభ్రత వల్ల రోగాలు వస్తాయి. మీ స్నేహితులు, బంధువులు గదికి వస్తుంటే మిగిలిన మీ రూమ్మేట్స్ కు ముందే చెప్పాలి. అందుకు తగిన విధంగా వాళ్ళు సిద్ధమవుతారు. మీతో పాటు గదిలో ఉండే వాళ్ళ మనస్తత్వాలు మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ సర్దుకుపోవటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఎక్కడున్నా ఇంట్లో వాళ్ళు మీరు నిశ్చింతంగా సంతోషంగా జీవించగలుగుతారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి.
మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 040223556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.